అంటే మేడం ఇప్పుడు పీసీఓడిలో రెగ్యులర్‌గా పీరియడ్స్ కోసం ట్రీట్మెంట్ చేపించుకునేవారు సెపరేట్. అదే మీరు ఒక ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్న లేడీకి మీరు ట్రీట్ చేసేటప్పుడు అవును. వాళ్ళకి ఏ విధంగా చేస్తారు? యాహ్! సో, ఈ పీసీఓడి పేషెంట్స్ మనకు పెళ్ళైన తర్వాత వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్‌తో బాధపడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారనేది ఇంపార్టెంట్. సో, ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలనుకున్నప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కావాలని కోరుకున్న వాళ్ళు ఆఫ్‌కోర్స్ వాళ్ళు మనము డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి డీటెయిల్‌గా వాళ్ళని అనలైజ్ చేసుకొని వాళ్ళ హార్మోనల్ ఇష్యూ ఎంతవరకు ఉంది, వాళ్ళకి అసోసియేటెడ్‌గా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందా, ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ అసోసియేటెడ్ హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు అనమాట. ఇవన్నీ వాళ్ళకి చెక్ చేసుకొని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో ఈ ట్రీట్మెంట్లో ముఖ్యంగా వాళ్ళకి వాళ్ళ బాడీ వెయిట్ అంటే బిఎంఐ ఎలా ఉందనేది చెక్ చేసుకుంటూ వాళ్ళ డయట్ పరంగా వాళ్ళు ఏ డయట్ ఫాలో అవుతున్నారు అనేది వాళ్ళు డీటెయిల్గా అనలైజ్ చేసుకుని వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయట్ గురించి కౌన్సిల్ చేస్తూ వాళ్ళ బాడీ వెయిట్ ఒకవేళ వాళ్ళు నార్మల్ బిఎంఐ రేంజ్లో లేనప్పుడు వాళ్ళు ఒబీస్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్సర్సైజ్ ఈ బ్యాలెన్స్ డయట్ తీసుకోమని వాళ్ళకి కౌన్సిల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ పాయింట్ వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత ఎక్సర్సైజ్ చేస్తూ వాళ్ళ వెయిట్ లాస్ అయితే బెటర్గా ఉంటుంది అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది అనమాట. ఈ వెయిట్ లాస్ అనేది ఎంతవరకు వెయిట్ లాస్ అవ్వాలంటే మినిమం 5 to 10% ఆఫ్ వెయిట్ లాస్ అయినప్పుడు వాళ్ళకి ఈ ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది ఓవర్కమ్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటుందన్నమాట. దీంతోపాటు వాళ్ళకి మెడికేషన్ కూడా సజెస్ట్ చేస్తాము. ఈ మెడికేషన్కి వస్తే ఎందుకు ఈ మెడికేషన్ ఇస్తున్నాము, ఈ మెడికేషన్ అనేది డిపెండింగ్ వాళ్ళ హార్మోనల్ అనాలిసిస్ తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి మెడికేషన్ ఇవ్వబడుతుంది అనమాట. సో పీసీఓడి పేషెంట్స్లో మనం ముఖ్యంగా చూస్తుంది వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే సమస్యతో బాధపడతారనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే వాళ్ళకి ఈ బాడీలో మనకు గ్లూకోజ్ ఏదైతే మనకు బాడీలో చేరినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఆ సెల్స్ అనేవి ఈ గ్లూకోజ్ని అప్టేక్ చేస్తాయి అన్నమాట. అదే ఈ పీసీఓడి పేషెంట్స్ ఏమైతే ఉంటుందో వాళ్ళకి ఈ సెల్స్ అనేవి గ్లూకోజ్ అనేది అప్టేక్ చేయవు. వాళ్ళకి ఆ ఇన్సులిన్ హార్మోన్ అనేది వాళ్ళకి ఫంక్షన్ సరిగ్గా అవ్వకుండా రెసిస్టెంట్గా ఉంటాయన్నమాట సెల్స్. సో దీంతో వాళ్ళకి ఇన్సులిన్ హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుంది బాడీలో. దీంతో ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఓవులేషన్ అంటే సమయానికి ఎగ్గు విడుదల అవ్వకుండా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీతో పాటు వాళ్ళకి ఈ మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజెన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ కూడా సజెస్ట్ చేస్తామన్నమాట. ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ అనేది మనము డయాబెటీస్ పేషెంట్స్లో కూడా ఇస్తున్నాము, కానీ మనం ఇక్కడ డయాబెటీస్ కోసం ఇవ్వట్లేదన్నమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏదైతే మనకు పీసీఓడిలో చూస్తున్నామో ఆ సమస్య కోసము ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఈ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్తో పాటు దీంతో ఏం జరుగుతుందంటే వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతూ వాళ్ళ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మెరుగ్గా అయ్యి వాళ్ళు నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అఫ్కోర్స్ ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కూడా వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పటికీ వాళ్ళకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వలేదనుకోండి, అప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. ఈ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఏముంటుందంటే ఓవులేషన్ ఇండక్షన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఓవులేషన్ ఇండక్షన్ ఎందుకు చేస్తున్నామంటే పీసీఓడి పేషెంట్స్లో మనకు ఈ పీరియడ్స్ అనేవి డిలేడ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఓవులేషన్ అనేది సమయానికి జరగదనమాట. ఐదర్ వాళ్ళకి పూర్తిగా ఓవులేషన్ అవ్వకపోవడం అంటే యాన్ ఓవులేషన్ అనేది సమస్యతో బాధపడవచ్చు. అలాగే ఆ ఓవులేషన్ జరిగినప్పటికీ వాళ్ళకు డిలేడ్గా అంటే చాలా లేట్గా ఎగ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ ఆ సమయంలో హస్బెండ్ వైఫ్ కలుసుకునే అవకాశం ఉండకపోవచ్చు. సో ఈ ఓవులేషన్ ఇండక్షన్ ద్వారా మనము ఎగ్ అనేది సమయానికి పెరిగేటట్టు చేసుకుని ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలుసుకుంటే ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు మనము పెంచుకుంటున్నాం అన్నమాట. సో ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఎన్ని రోజులు ఇవ్వవచ్చు. సో ఈ ట్రీట్మెంట్ అనేది దీనికో లిమిటెడ్ పీరియడ్ ఉంటుందన్నమాట. జనరల్గా మేము పేషెంట్స్కి అడ్వైజ్ చేసేది అట్లీస్ట్ మినిమం 6 months ఈ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాము. ఈ 6 months ట్రీట్మెంట్లో పేషెంట్కి అరౌండ్ 30 to 40% ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట.